లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస. సాలగ్రామ దాన మహిమ. మనిషి తన కష్టాలు సమస్త బాధలకు కారణం ఈ జన్మలోనూ గత జన్మలోనూ చేసిన పాప ఫలితమే అంటారు. తెలిసి చేసినా తెలియక చేసిన ఆ పాపాల ఫలితం మనం అనుభవించాల్సిందే అని చెబుతుంటారు కదా. మరి ఇలాంటి జన్మాంతరాల పాపాలను హరించడానికి వశిష్ఠ మహర్షి చెప్పిన దివ్య కృత్యం ఏమిటి, దానిని మనం ఎప్పుడు ఎలా చేయాలి ఇత్యాది విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కార్తీక మాస మహత్యాన్ని వివరించే క్రమంలో వశిష్ఠ మహర్షి మృదు స్వరంతో ఇలా చెప్పసాగారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలోనే ద్వాదశి వ్రతం ఎంతో ఘనమైనది. అందులోనూ సాలగ్రామ దానమహిమ ఎంతో పావనమైనది. కార్తీక మాసంలో సోమవారము భక్తులు తెల్లవారుజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి పవిత్ర స్నానము చేయాలి. పిమ్మట ఆచమనము చేయవలను. శుభ్రమైన వస్త్రాలు ధరించి తర్వాత శక్తి కొలది బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయవలను. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయమునకు గాని లేదా విష్ణు ఆలయానికి గాని వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజించవలను. ఆ రాత్రి నక్షత్ర దర్శనము చేసుకున్న పిమ్మట భోజనం చేయాలి. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటియే గాక మోక్షప్రాప్తి కూడా సిద్ధిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినట్లయితే ఆ వ్రతమును చేసిన వారికి 100 రెట్లు ఫలము కలుగును. అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసము చేసి ఆ రాత్రి విష్ణు ఆలయమునికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన వారికి 1,000,000 యజ్ఞముల ఫలితము దక్కుతుంది. ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో పవిత్ర స్నానము చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన కలిగే పుణ్యము కంటే అధిక బలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానము నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఎంతో ప్రీతికరం. ఆ రోజు సాలగ్రామం దానం చేసిన వారిని విష్ణువు స్వయంగా ఆశీర్వదిస్తాడు. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చిన వారికి ఆవు శరీరములో ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములను పొందగలరు. కార్తీక మాసంలో వస్త్రదానం, గోదానం, దీపదానం చేసిన వారు అపార పుణ్యమును పొందుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించిన వారికి తమ పూర్వజన్మలలో చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి రోజున బ్రాహ్మణునకు యజ్ఞోపవీతము దక్షిణ తాంబూలాదులతో దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునికి దానం చేసిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానమిచ్చినంతటి ఫలితము దక్కును అంటూ ఆయా పూజా ఫలితాల గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు విశదీకరించారు. జనకరాజా, మరీ ముఖ్యంగా సాలగ్రామ దానం వలన సర్వ పాపాలు హరించుకుపోతాయి. దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకించండి అంటూ మహర్షి ఇలా చెప్పసాగాను. పూర్వము అఖండ గోదావరి నదీ తీరం పక్కన ఒక పల్లెటూరులో ఒక వయసుడు నివసించేవాడు. అతనికి అపారమైన ధన సంపద ఉన్నది. అయినా వాడు మిగులు దురాశాపరుడై ప్రతినిత్యము ధనమును కూడబెడుతుండేవాడు. తాను అనుభవించక ఇతరులకు బెట్టగా పరమ పిసినారిగా ఉండెను. బీదలకు దాన ధర్మములు చేయాలనే ఆలోచన ఏకోచైనా లేదు. ఎప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడునని, నేనే గొప్పవాడినని విర్రవీగుతుండేవాడు. ఏ జీవికి కూడా ఉపకారం చేసేవాడు కాదు. పరుల ద్రవ్యమును ఎలా స్వంతం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఏమి చేస్తే ఎలాంటి లాభం వస్తుందనే దుర్బుద్ధితో జీవించేవాడు. అతడు ఒకనాడు
తన గ్రామమునకు సమీపంలోనున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకు తిరిగి ఇవ్వమని ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. దానికి ఆ విప్రుడు, అయ్యా, 1 నెల గడువిస్తే తమకి ఇవ్వవలసిన ధనము తప్పక ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఒకవేళ ఈ జన్మలో తీర్చిన ఎడల మరు జన్మలోనైనా మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా సరే మీ రుణము తీర్చుకుంటాను అని సవనీయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడ్డాడు. అలా వీలు కాదు. నా సొమ్ము నాకిప్పుడే ఇవ్వాల్సిందే, లేకపోతే నీ కంఠమును నరికేస్తాను అంటూ క్షణికావేశంతో వెనక ముందు ఆలోచించక తన మొలను ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని గొంతు కోసేశాడు. అంతే, రక్తం ధారగా పారింది. ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని అక్కడికక్కడే చనిపోయాను. ఆవేశంతో హత్య అయితే చేశాడు గాని ఆ తర్వాత ఆ వైశ్యుడు భయపడిపోయాడు. అక్కడే ఉంటే రాజభటులు వచ్చి చెరసాలలో వేస్తారని జడిసి అక్కడ నుంచి పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించింది. కుష్ఠవ్యాధి సోకి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరువాది నరకాలలో పడవేశారు. ఆ వైశ్యుడికి ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. తండ్రి చేసిన పాపానికి భిన్నంగా ప్రవర్తించేవాడు. ఆ పేరునకు తగ్గట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్యకార్యములు ఆచరించేవాడు. నీడ కోసం చెట్లు నాటించాడు. నూతులు చెరువులు తవ్వించాడు. సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించుకున్నాడు. ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారద మహర్షి యమలోక దర్శనం చేసి భూలోకానికి వస్తూ త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చారు. అంతటా ధర్మవీరుడు నారదులకు సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించెను. విష్ణుదేవుడిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి నమస్కరించాడు. మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేయు సత్కారములను స్వీకరించండి. తమరు వచ్చిన కార్యము విశదీకరించండి అని సవనీయముగా వేడుకొనెను. అంతటా నారదుడు చిరునవ్వి నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిసి వచ్చి తిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నానం, దాన, జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా, పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామము దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును అంటూ ఉపదేశించాడు. ఇంకా ఇలా చెబుతూ, ఓ ధర్మవీర, నీ తండ్రి యమలోకంలో ఘోర నరకభోగం అనుభవిస్తున్నాడు. అతని విముక్తి చేయాలంటే ఒకే మార్గం ఉంది, సాలగ్రామ దానం. నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారదమునివర్య, నేను గోదానములు, భూదానములు, హిరణ్య దానము మొదలగు మహాదానములు అన్నీ చేశాను. అటువంటి మహోన్నత దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడు ఈ సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రాన పుణ్యం ఉంటుందా? అది ఎలా సాధ్యం అని సంశయం కలుగుచున్నది. దీనివలన ఆకలి కొన్నవారి ఆకలి తీరునా, దాహం కొన్న వారికి దాహం తీరునా? కాదు కదా. మరి ఎందులకి దానము చేయవలేను? నేను ఈ సాలగ్రామ దానం మాత్రము చేయజాలను అని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించిన నారద మహర్షి, ధర్మవీర, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క స్వరూపం. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలము గొప్పది. నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తి చేయాలంటే ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెడలిపోయెను. ధర్మవీరుడు ధనబలము కలవాడే ఉండెను. దాన సామర్థ్యం ఉన్నా కూడా సాలగ్రామ దానం చేయలేదు. మరి కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధ పెడచెవిని పెట్టుట చేత మరణానంతరము 7 జన్మల యందు పులియై పుట్టిను. మరి 3 జన్మల యందు వానరమై పుట్టి
5 జన్మలు ఎద్దుగా పుట్టి 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి 10 జన్మలు పందిగా జన్మించిండెను. అట్లు జరిగిన చివరకు 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టాడు. ఆమెకు యవనకాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలమునకే ఆమె భర్త చనిపోయెను. చిన్న వయసులందే ఆమెకు అష్టకష్టాలు సంభవించే పరిస్థితి రావడంతో తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు. అసలు ఆమెకు ఈ విపత్తు ఎందుకు కలిగెనో అని ఆమె తండ్రి దివ్యదృష్టితో చూడగా పూర్వజన్మ పాపం గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించాడు. నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అవడం వలన ఆ సాలగ్రామ దాన ఫలంతో ఒక అద్భుతం జరిగింది. మరణించిన భర్త పునర్జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్ళిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక తరువాతి జన్మలో మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామములు దానము చేయుచు ముక్తి పొందెను. ఈ కథ చెప్పిన వశిష్ఠ మహర్షి, విన్నావు కదా జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన వారికి అనంత పుణ్యము అశేష మోక్షము దక్కుతుంది. ఇది కేవలం రాయి కాదు, ఇది శ్రీహరి స్వరూపం. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము అంటూ వశిష్ఠ మహర్షి ముగించారు. స్వస్తి. ఇంతటితో సంపూర్ణ ద్వాదశాధ్యాయం 12వ రోజు పారాయణం సమాప్తం. మిత్రమా, కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం, సాలగ్రామ దానం ఎంత పవిత్రమో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదా. జన్మజన్మల పాపాలను హరించి మనం ఇహపరలోకాలలోనూ సుఖశాంతులతో ఉండాలంటే ఈ పవిత్ర నెలలో మనము దాన ధర్మాలు చేద్దాం. మరీ ముఖ్యంగా సాలగ్రామం దానం చేసి దీపాలు వెలిగిద్దాం, భగవంతుని స్మరించుకుందాం. సాలగ్రామ దాన ఫలితాల గురించి 10 మందికి ప్రచారం చేయడం ద్వారా మరింత పుణ్యఫలాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి దివ్యజ్ఞాన గాథల కోసం మన లక్ష్మణ్ మనూరి కథలు కుటుంబంలో చేరండి. మరో పురాణ గాథతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.